ఒక్కసారి ఈ ఐడియా వినండి, మతిపోయేలా ఉంది. మనిషి టెక్నాలజీ పరంగా ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా సరే క్లైమేట్ చేంజ్ని మాత్రం ఆపలేకపోతున్నాడు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూనే ఉంది. దీనిని మనం ఆపకపోతే మనిషి అనేవాడే అంతరించిపోతాడు. ఒకవేళ ఉన్నా సరే బతుకు అతి కష్టంగా ఉంటుంది. దీనిని ఎలాగైనా ఆపాలి అని గత 20 సంవత్సరాల నుంచి మన సైంటిస్టులు ఒక ఐడియా మీద పనిచేస్తున్నారు. ఆ ఐడియా ఏంటో తెలుసా? పూర్తిగా అంతరించిపోయిన ఒక భారీ జంతువుకి మళ్ళీ పునర్జన్మని ఇవ్వడం. ఆ భారీ జంతువే మ్యామత్. మరి ఈ భారీ జంతువులను మళ్ళీ పుట్టిస్తే అవి మన మనుషుల్ని ఎలా రక్షిస్తాయి? ఈ మ్యామత్స్ అనేవి చూడడానికి కొంచెం ఏనుగులలాగా ఉంటాయి, కానీ ఏనుగుల కంటే భారీ దంతాలు ఉంటాయి. ఇవి ఏనుగుల జాతికి చెందినవే. వీటిల్లో ఊలీ మ్యామత్స్ అని కొన్ని స్పీసీస్ ఉంటాయి. వీటికి చల్లటి ప్రదేశాలంటేనే ఇష్టం. అక్కడే బతుకుతాయి. ఆర్కిటిక్ రీజియన్కి దగ్గరలో ఎక్కువగా ఉండేవి, కానీ ఇవి 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయితే ప్రస్తుతం భూమి మీద నివసిస్తున్న ఏషియన్ ఏనుగులలో వీటి DNA 98% కలుస్తుంది. సో సైంటిస్టులు ఏం చేయబోతున్నారంటే ఆ ఏనుగులలో మిగిలిన 2% DNAని ఈ ఊలీ మ్యామత్స్ DNAగా మార్చేసి ఊలీ మ్యామత్స్కి పునర్జన్మని ఇస్తారు. వన్స్ ఇవి పుట్టాక రీప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాటి జాతిని పెంచుతాయి. ఇవి మళ్ళీ పుడితే మనకేంటి లాభం అనుకుంటున్నారా? చాలా లాభం ఉంది. మనల్ని అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాయి. ఎలా అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ రీజియన్ కరిగిపోతుంది అని మనకు తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన అట్మాస్ఫియర్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉందో దానికి 2 రెట్లు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఈ ఆర్కిటిక్ రీజియన్లోనే ఉంది. అక్కడ ఐస్ అనేది పర్మనెంట్గా ఫ్రీజ్ అయ్యే ఉండాలి. ఆ ఐస్ కరిగిపోతే మాత్రం బేభత్సంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ రిలీజ్ అయ్యి ఇంకా గ్లోబల్ వార్మింగ్ పెరిగి చాలా బేభత్సాలు జరుగుతాయి. ఆల్రెడీ ఆ బేభత్సాలు మొదలయ్యాయి. అవే వైల్డ్ ఫైర్స్. అందుకని అలా జరగకుండా, ఆ ఐస్ కరగకుండా ఈ ఊలీ మ్యామత్ జంతువులను సృష్టించి ఆర్కిటిక్ రీజియన్ చుట్టూ ఉండే ఏరియాస్లో వదిలేస్తారు. వీటికి బాగా కోల్డ్ టెంపరేచర్స్ కావాలి కాబట్టి ల్యాండ్ మీద ఉన్న చెట్లని పొదలని కిందకి తొక్కేస్తాయి. ఓన్లీ గడ్డి మాత్రమే పెరిగేలా చేస్తాయి. అప్పుడు ఆ గడ్డి అక్కడ ఉన్న ల్యాండ్ హీట్ అవ్వకుండా అడ్డుగా ఉండిపోతుంది. టెంపరేచర్స్ బాగా డౌన్ అయిపోతాయి. ఆర్కిటిక్ రీజియన్లో ఐస్ కరగకుండా, గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఇవే కాపాడుతాయి. 20 సంవత్సరాల నుంచి ఈ ఐడియా మీదనే పనిచేస్తున్నారు. ఆల్రెడీ అక్టోబర్ 2024లో ఈ మ్యామత్ లక్షణాలు ఉండే ఊలి ఎలుకలని సృష్టించారు. అది సక్సెస్ అయింది. 2028లో మొట్టమొదటి ఊలి మ్యామత్ని సృష్టిస్తారు. మనకున్న టెక్నాలజీతో ఈ గ్లోబల్ వార్మింగ్ ఆపలేము. అందుకని ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఐడియా మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.